ఎన్నికల వేళ కొత్త రాజకీయం మొదలైందా? అధికారమే లక్ష్యంగా సీఎం అడుగులు వేస్తుంటే తనని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయా? రాష్ట్రంలో అన్ని పార్టీలు పొత్తుల దిశగా మంత్రాంగం ప్రారంభించాయా? ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత కలవగా మరో పార్టీ అధినేత బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారు. మరి ఇదే సమయంలో సీఎం ఢిల్లీ టూర్ దేనికి సంకేతం? ఏపీ నాయకులు వరుసగా హస్తినబాట పట్టడానికి కారణమేంటి? ఓవర్ టు ఢిల్లీ అంటున్న నేతలు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఓ క్లారిటీ ఇస్తారా? లెక్క తేలుస్తారా? టేక్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతల నిర్ణయాలతో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జతకట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందట. ఢిల్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమై పొత్తులతో లోతుగా చర్చించారట. ఇక పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ సీట్లు ఇవ్వాలి అనేది క్లియర్ అవగానే అధికారిక ప్రకటన ఉంటుందని టీడీపీ, బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే 2014 పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసిన సీట్లతో పాటు మరికొన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను ఎక్కువగా అడుగుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలిసి రాగానే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లటం మరింత హీటు పుట్టిస్తోంది. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తుంటే జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు దిశగా మంత్రాంగం ప్రారంభించారు. చంద్రబాబు తాజాగా అమిత్ షాతో భేటీ కాగా పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారట. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన హీట్ పుట్టిస్తోంది. ఏపీ నాయకులు వరుసగా హస్తినబాట పట్టడంతో రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా మారింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్లో ప్రధాని మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రుల సమావేశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తుండటంతో 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. అయితే జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరటంపైన దాదాపు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో దీనిపై చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. అయితే ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించే అవకాశం ఉందట. రాష్ట్రంలో పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రీయింబర్స్ చేస్తుందని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళ్లారని సమాచారం. అయితే ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటుగా పరిష్కారం కావాల్సిన పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ఇటు ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తులపైన కీలక మంత్రాంగం జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటివరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో పార్లమెంట్లో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను తిరిగి కలుపుకుపోయేలా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగానే టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరశంఖం పూరించిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్ హస్తినలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఏపీ నేతల హస్తిన పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. రానున్న రోజుల్లో ఎవరితో పొత్తులో కొనసాగుతారో వేచి చూడాలి. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే జగన్ వెళ్లటంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద చర్చ జరుగుతోంది. మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయాలను వేడి పుట్టిస్తోంది. సీఎం హస్తిన పర్యటన సంగతేమో గాని దీనిపై వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య పెద్ద రచ్చ జరుగుతోంది. మరి 2 ప్రాంతీయ పార్టీల అగ్రనేతల ఢిల్లీ పర్యటనలు ఏపీ రాజకీయాలను ఏ దిశగా నడుపుతాయో చూడాలి.